మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారం సత్యనారాయణ కాలనీలో శుక్రవారం ఓ నగల దుకాణంలో ఇద్దరు దుండగులు నగల వ్యాపారిని తుపాకీతో బెదిరించి దొంగతనానికి పాల్పడ్డారు. వ్యాపారిని గుడ్డలతో గాయపరిచారు. యజమాని అప్రమత్తం అవ్వడంతో దుండగులు తుపాకీని అక్కడే వదిలేసి పారిపోయారు. సమాచారం అందిన వెంటనే కీసర సిఐ ఆంజనేయులు సిబ్బందితో సంఘటన స్థలానికి వెళ్లి విచారించారు. తప్పించుకుపోయిన దుండగుల వివరాలు తెలియాల్సి ఉంది. రాంపల్లి నుంచి గట్కేశ్వరి రూట్లో బాలాజీ జ్యువెలర్స్ షాప్ ఉంది. దీంట్లో ఈవినింగ్ అరౌండ్ 5 o'clock సమయంలో ఇద్దరు ఆగంతకులు బైక్ మీద వచ్చేసి షాప్ ఓనర్ మీద దాడి చేసి దోపిడీకి ప్రయత్నించడం జరిగింది. దీనిలో భాగంగా వాళ్ళు ఒక గొడ్డల్ లాంటి వెపన్ తీసుకొచ్చుకున్నారు. అదేవిధంగా ఒక టాయ్ పిస్టల్, డమ్మీ పిస్టల్ కూడా బెదిరించడం జరిగింది. దీంతో అతని మీద దాడి చేసి ప్రాపర్టీ దొంగతనం చేయడానికి వచ్చారు. దాంట్లో ఆ షాప్ ఓనర్ బాగా రెసిస్ట్ చేయడంతో వాళ్ళకు ఒక బాక్స్ జ్యువెలరీ మాత్రం తీసుకెళ్ళగలిగారు. దానికి సంబంధించి వెంటనే పోలీస్ ఇన్ఫర్మేషన్ రాగానే తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. త్వరలోనే ప్రాపర్టీ వాల్యూ తక్కువ ఉంటుంది. చాలా తక్కువ ప్రాపర్టీ వాల్యూ సుమారుగా యాజ్ ఆఫ్ నౌ మాత్రం వాళ్ళకి చెప్పలేకపోతున్నారు. కానీ ఎగ్జాక్ట్ షాప్ ఓనర్కి ఐడియా ఉంది. దాని హాస్పిటల్లో ఉన్నాడు. మినిమం వాల్యూ ప్రాపర్టీ వాల్యూ గతంలో కూడా కీసర పోలీస్ పరిధిలో చాలా ఇలాంటి క్రైమ్స్ జరుగుతూ ఉన్నాయి సార్. దానిపైన ఇప్పుడు అంతకుముందుకు తిమ్మాయిపల్లి కానీ ఇంకోటి అఫెండర్స్ తిమ్మాయిపల్లిది ఏదైనా సరే డెఫినెట్గా అది కూడా కొంచెం వెనక ముందు అవుతుంది. కానీ ఒక్కోసారి క్లూస్ వెంటనే దొరుకుతాయి, కొంచెం లేట్ అవుతుంది దొరుకుతుంది. తప్పనిసరిగా అన్ని అన్వేషణ కూడా ట్రీట్ చేస్తాం. ఏం అవుట్ ఆఫ్ డేంజర్ అండి. ఇంజురీస్ చిన్నగానే ఉన్నవి. తన పరిస్థితి బాగానే ఉంది. ప్రాబ్లం